addition, subtraction, multiplication and division on polynomials. ఇక్కడ like terms అంటే ఏంటో చూద్దాం. The terms which contain the same literal factors are called like terms. For example, 2y, y, 7y are like terms. Next one, the terms which do not have the same literal factors are called unlike terms. For example, 2y, x, 5z are unlike terms. Next point, the addition or subtraction of polynomials is possible among like terms. You cannot combine unlike terms. For example, 4 books plus 2 books equals to 6 books. ఇవి రెండు కూడా బుక్స్ సంబంధించినవి అంటే లైక్ టర్మ్స్, వాటిని మాత్రమే యాడ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ 4 books plus 2 pens, ఇవి రెండు అన్లైక్ టర్మ్స్, ఆ రెండింటిని యాడ్ చేయలేము. Multiplication and division of polynomials can be done over all terms. For example, 3x into 7y అప్పుడు ఏమవుతుంది 21xy అవుతుంది. నెక్స్ట్ వన్, x plus y into x square plus 2 that equals to x cube plus x square y plus 2x plus 2y. Next one, 15x square by 3xy square that equals to 5x by y. అంటే లైక్ టర్మ్స్ అయినా అన్లైక్ టర్మ్స్ అయినా మనం మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ చేయగలుగుతాం. నెక్స్ట్ వన్, పాలినోమియల్స్. 6x square plus 1 is called an algebraic expression. 14 plus 1 minus 8 is called a numerical expression. డిఫరెన్స్ ఏంటి చూడండి, న్యూమరికల్ ఎక్స్ప్రెషన్లో ఓన్లీ నంబర్స్ మాత్రమే ఉంటాయి. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో నెంబర్స్తో పాటు వేరియబుల్స్ కూడా ఉంటాయి. ఇఫ్ ఏ పాలినామియల్ హ్యాస్ వన్ టర్మ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మోనోమియల్. అంటే ఒక సింగిల్ టర్మే ఉంటే దాన్ని మోనోమియల్ అని చెప్తాం. ఇఫ్ ఏ పాలినామియల్ హ్యాస్ టూ టర్మ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బైనోమియల్. అంటే ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై ఇలాంటి టర్మ్స్ తీసుకున్నప్పుడు ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్. అలాంటి వాటిని బైనోమియల్ అని చెప్తాం. We can recognize a binomial when two monomials add or subtract. If a polynomial has 3 terms, it is called as trinomial. Degree of a polynomial. The sum of all exponents of the variables in a monomial is the degree of the monomial. The highest degree among the monomials is called degree of the polynomial. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పాలినోమియల్ ఇచ్చి దాని డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేస్తాం, పాలినోమియల్లో ఏముంటాయి, మోనోమియల్స్ ఉంటాయి. సో ఈచ్ మోనోమియల్ యొక్క ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసినాక ఏదైతే పెద్దది వస్తుందో దాన్ని డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్ అని చెప్తాం. Substitution of values in polynomials. For example, if x equals to 2, find the value of the polynomial x square plus 2x plus 5. ఇక్కడ చూడండి x వాల్యూ ఎంత ఇచ్చారు 2. సో 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 5. 2 స్క్వేర్ అంటే 4, 2 ఇంటూ 2 4 ప్లస్ 5 అంటే 13 అవుతుంది. నెక్స్ట్ వన్, అమాంగ్ ద ఫాలోయింగ్ లైక్ టర్మ్స్ ఆర్. ఫస్ట్ వన్ చూడండి 5xy మైనస్ 2xy. సో ఇక్కడ దే కంటైన్ సేమ్ లిటరల్ ఫ్యాక్టర్స్, సో దే ఆర్ లైక్ టర్మ్స్. నెక్స్ట్ వన్ 3xy స్క్వేర్ అండ్ 2x స్క్వేర్ వై. ఇక్కడ దే ఆర్ నాట్ సేమ్ లిటరల్ ఫ్యాక్టర్స్, సో దే ఆర్ అన్లైక్ టర్మ్స్. నెక్స్ట్ వన్ 7y మైనస్ 2xy. ఈ రెండు కూడా అన్లైక్ టర్మ్స్ అవుతాయి. నెక్స్ట్ వన్ 6z స్క్వేర్ 6z. ఈ రెండు కూడాను అన్లైక్ టర్మ్స్. నెక్స్ట్ వన్, ఇఫ్ a equals to 3x square plus 2y plus 2 and b equals to 6x square minus 8y plus 1, then find a plus b and a minus b.
ఇనీషియల్గా a ప్లస్ b ఏమవుతుందో చూద్దాం. 3x² ప్లస్ 2y ప్లస్ 2 ప్లస్ 6x² ప్లస్ -8y ప్లస్ 1. ఇక్కడ లైక్ టర్మ్స్ ఏంటేంటి 6x² 3x² దట్ ఈక్వల్స్ టు 9x². అగైన్ 2y మైనస్ 8y అంటే -6y ప్లస్ 2 ప్లస్ 1 అంటే 3. సో a ప్లస్ b వాల్యూ ఏమవుతుంది 9x² మైనస్ 6y ప్లస్ 3. నెక్స్ట్ వన్ a మైనస్ b. చూడండి 3x² ప్లస్ 2y ప్లస్ 2 మైనస్ ఆఫ్ 6x² మైనస్ 8y ప్లస్ 1. ఇప్పుడు ఈ మైనస్ లోపల పంపిస్తే ఏమవుతుంది 3x² ప్లస్ 2y ప్లస్ 2 మైనస్ 6x² ప్లస్ 8y మైనస్ 1. అగైన్ లైక్ టర్మ్స్ అన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది 3x² మైనస్ 6x² అంటే మైనస్ 3x² వస్తుంది. 2y ప్లస్ 8y అంటే 10y అవుతుంది. ప్లస్ 2 మైనస్ 1 అంటే ప్లస్ 1 అవుతుంది. సో a మైనస్ b వాల్యూ ఏంటి మైనస్ 3x² ప్లస్ 10y ప్లస్ 1. నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 6x ప్లస్ 7y అండ్ 5x మైనస్ 3y. సో ఏమవుతుంది 6x ప్లస్ 7y ఇంటూ 5x మైనస్ 3y. సో ఇక్కడ ఈచ్ టర్మ్ని మల్టిప్లై చేస్తే 6x ఇంటూ 5x 30x², 6x ఇంటూ మైనస్ 3y మైనస్ 18xy, 7y ఇంటూ 5x 35xy, 7y ఇంటూ మైనస్ 3y అంటే మైనస్ 21y² అవుతుంది. సో 30x² మైనస్ 18xy ప్లస్ 35xy మైనస్ 21y² దట్ ఈక్వల్స్ టు 30x² ప్లస్ 17xy మైనస్ 21y². నెక్స్ట్ వన్ ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ a ప్లస్ b అండ్ a² మైనస్ ab ప్లస్ b². సో ఫస్ట్ ఏతో మల్టిప్లై చేస్తున్నాం a ఇంటూ a² a³ a ఇంటూ మైనస్ ab మైనస్ a²b a ఇంటూ b² ab². ఇప్పుడు bతో మల్టిప్లై చేస్తున్నాం b ఇంటూ a² a²b b ఇంటూ మైనస్ ab మైనస్ ab² b ఇంటూ b² b³ సో ఓవరాల్గా ఏమొచ్చింది a³ మైనస్ a²b ప్లస్ ab² ప్లస్ ba² మైనస్ ab² ప్లస్ b³ ఇక్కడ మైనస్ a²b ప్లస్ a²b క్యాన్సిల్ అవుతాయి ప్లస్ ab² మైనస్ ab² క్యాన్సిల్ అవుతాయి అంటే ఓవరాల్గా ఏమొచ్చింది a³ ప్లస్ b³. నెక్స్ట్ వన్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ బాక్స్ ఆఫ్ లెంత్ 4x, breadth 6y² and height 2xy. సో ఒక రెక్టాంగులర్ బాక్స్ కి వాల్యూమ్ ఫార్ములా ఏంటి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో 4x ఇంటూ 6y² ఇంటూ 2xy అవుతుంది అంటే 4 ఇంటూ x ఇంటూ 6 ఇంటూ y² ఇంటూ 2 ఇంటూ x ఇంటూ y. 4 ఇంటూ 6 ఇంటూ 2 అంటే 48, x ఇంటూ x అంటే x² y² ఇంటూ y అంటే y³. సో 48x² y³ అవుతుంది. నెక్స్ట్ వన్ గివెన్ పాలినామియల్స్ 3xy 2xy మైనస్ 7xy 5x² 8xy మైనస్ 4y². యాడ్ ద లైక్ టర్మ్స్ అండ్ దెన్ అన్లైక్ టర్మ్స్. ఇక్కడ లైక్ టర్మ్స్ ఏంటంటే చూడండి 3xy 2xy మైనస్ 7xy 8xy వీటిని యాడ్ చేస్తే ఏమవుతుంది 3x ప్లస్ 2xy 5xy అవుతుంది. 5xy మైనస్ 7xy అంటే మైనస్ 2xy అవుతుంది. మైనస్ 2xy ప్లస్ 8xy అంటే 6xy అవుతుంది. అగైన్ అన్లైక్ టర్మ్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది 6xy ప్లస్ 5x² మైనస్ 4y². నెక్స్ట్ వన్ డివైడ్ 8x² ప్లస్ 4x బై 2x. సో 8x² ప్లస్ 4xని 2xతో డివైడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి 8x² ప్లస్ 4x బై 2x. దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే
8x square by 2x plus 4x by 2x. సో ఇక్కడ 8x square ని 2 into 4 into x into x గా రాస్తున్నాం. కిందన ఏముంది 2 into x. 2 2 క్యాన్సిల్ అవుతాయి, x క్యాన్సిల్ అవుతాయి. అలానే 4x ని ఎలా రాస్తున్నాను 2 into x గా రాస్తున్నా by 2 into x. సో ఇక్కడ కూడా 2 into x క్యాన్సిల్ అవుతాయి. సో ఓవరాల్ గా మనకు మిగిలింది ఏంటి 4x plus 2. నెక్స్ట్ వన్ డివైడ్ 9y square by 3 అంటే 9y square by 3. 9 ఎలా రాయొచ్చు 3 into 3 into y square by 3. 3 gets cancelled. అప్పుడు ఏం మిగులుతుంది 3y square మిగులుతుంది. నెక్స్ట్ వన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఫర్ ద గివెన్ వాల్యూ. f of x equals to 5x square plus 5x plus 5 where x equals to 2. ఇక్కడ x ప్లేస్ లో 2 ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 5 into 2 square plus 5 into 2 plus 5. 2 square అంటే 4 అవుతుంది. 5 into 4 20 plus 5 into 2 10 plus 5. సో అన్నింటిని యాడ్ చేస్తే 35. P of t equals to 6t square plus 7t square plus 8t plus 9. Find the value of the polynomial at t equals to 3. ఇక్కడ 6t square 7t square అనేవి లైక్ టర్మ్స్. సో ఆ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది 13t square. సో 13t square plus 8t plus 9. సో t వాల్యూ ఏమి ఇచ్చారు 3 ఇచ్చారు. సో 13 into 3 square plus 8 into 3 plus 9. So that equals to 13 into 9 117 plus 8 into 3 24 plus 9. That equals to 150. Next one, the degree of the polynomial 13x square y minus 3xy cube plus 4x cube y square is. ఇక్కడ ఈచ్ మోనోమియల్ యొక్క పవర్స్ ని యాడ్ చేద్దాం. ఫస్ట్ ఇది 13x square y. ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఏంటి 2 1. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది 3 వస్తుంది. నెక్స్ట్ వన్ 3xy క్యూబ్. ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఏంటి 1 3. ఈ రెండింటిని యాడ్ చేస్తే 4. నెక్స్ట్ ది 4x క్యూబ్ y స్క్వేర్. ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఏమున్నాయి 3 2. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది 5. సో 5 అనేది పెద్దది కాబట్టి డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఏమవుతుంది 5 అవుతుంది. నెక్స్ట్ వన్ ద వాల్యూ ఆఫ్ x into 2x square minus 5x plus 6 at x equals to 1 is. సో ఇక్కడ చూడండి 1 ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1 into 2 into 1 square minus 5 into 1 plus 6. 2 into 1 square అంటే 2 minus 5 into 1 అంటే 5 plus 6. 2 minus 5 plus 6. That equals to 3.